చక్కగా పంటలు వేసుకునేటువంటి ప్రాంతం ఇది. ఇలాగా రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా ఇక్కడేమో వరదలు, కొత్తపేట నియోజకవర్గంలో వరదలు, అమలాపురంలో భూమి నీరు ఒక నెరలు గీసేసింది. అది ఇది మన కూటమి ప్రభుత్వం యొక్క సంపద సృష్టి. నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కలిపి మొన్న మే నెలలో నిద్రపోతే ఇదిగో మీ సంపద సృష్టి. రైతులు 3,500 కోట్లు ఒక సీజన్ పండించే రైతులు మన దగ్గర ఉంటే ఇంకో వీళ్ళ సంపద సృష్టి ఈ రకంగా ఉంది. కనీసం కాలువ నిర్వహణ కూడా సక్రమంగా చేయకుండా ఈ రకంగా సంపద సృష్టిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు కలిపి. అది ఒక పక్కన ఇసుక మట్టి దోసేసుకోవడానికి మాత్రం వీళ్ళ టైం ఉంటుంది. వీటికి కాలువ మన వేసవకాలంలో కాలువ పనులు చేయడానికి మాత్రం వీళ్ళకి ఖాళీ లేదు, పని చేయలేరు. అది గల కారణాలు ఏమిటంటే సంపద సృష్టిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారు సంపద సృష్టించలేదు. సరిగ్గా గల కారణాలు ఏమిటంటే సంపద సృష్టిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారు సంపద సృష్టించలేదు. సరిగ్గా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ప్రభుత్వ వైపు గౌరవశ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు లోకల్ ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు అవచ్చు, ఎంపీపీలు, ఎంపీటీసీలు తదితర అధికారులందరి సమక్షంలో ఈరోజు ముంపుకు గురైనటువంటి పంట పొలాలని, అలాగే నెరలు తీసి ఎండిపోయినటువంటి పంట పొలాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇది చాలా వింతైనటువంటి పరిస్థితి అన్నమాట. ఒకే కెనాల్ కింద ఒకే ఆయకట్టులో రెండు విభిన్న స్వభావాలను చూపిస్తున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇది ఇదివరలో ఎన్నడూ కూడా చూడలేదు. ఎందుకంటే నేను కూడా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తిని. నేను 2010లో మేము 10 లక్షల ఎకరాల ఆయకట్టుకి 82 TMC తోటి ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రబీలో, ఖరీఫ్లో కాదు రబీలో, ఇప్పుడు మనం ఖరీఫ్లో ఉన్నాం, మనం రబీలో అంత నీటి ఎద్దడి లేకుండా దాన్ని చేసుకుంటూ రావడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. ఈ రోజున ఖరీఫ్లో మనం అడాదడప మనకి వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో డౌన్ స్ట్రీమ్ అంతానేమో ఎండిపోయి నెరలు తీసేసినాయి, అప్ స్ట్రీమ్లోనేమో ఇలాగా మునిగిపోయే రైతులందరూ కూడా వాళ్ళు దీంతో పాటు మునిగిపోయారు, పొలాలతో పాటు వాళ్ళు కూడా. ఏంటి ఇంత పరిస్థితి అంటే అసమర్థ పాలన, అధికారుల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళని నడిపించేటువంటి రాజకీయవేత్తలు అంటే కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత. దాన్ని ప్రత్యక్షంగా ఈ రోజున ఇరిగేషన్ మంత్రి గారే స్వయంగా ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. అది ఈ రోజున మా గౌరవ మాజీ శాసనసభ్యులు వారు ఈనాడులో ప్రతికిన ఆర్టికల్ని కూడా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మంత్రి గారే స్వయంగా దాన్ని తప్పు జరిగిందని ఒప్పుకొని ఎవరినో ఒకరినో కాంట్రాక్ట్ను బలిస్పశం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు అక్కడ. అంతేగాని R&B అధికారులని అతను ఉన్నటువంటి క్యాబినెట్ కొలీగ్ R&D మినిస్టర్ తోటి మాట్లాడి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉందా? లేదే. అది కాకుండా వీళ్ళు అంతకు ముందే ఒక వారం 10 రోజుల ముందు మన పిచ్చుకలంకలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు రైతులతోటి ఇంటరాక్షన్ అనేసి. అది పచ్చి అబద్ధాలు మొత్తం అన్నీ కూడా. 50 గేట్లు మార్చేసామండి అన్నారు. పత్రికా సోదరులు మీరే ఎప్పుడన్నా చూసారా మీరు గేట్లు మార్చడం అనేది? వాళ్ళు ఏం చేశారు, 2019కి ముందు మైనర్ రిపేర్స్ చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? దోచుకు తినడానికి చేశారు, అంతేగాని అంతకుమించి ఏమీ లేదు. ఆ మైనర్ రిపేర్స్ అంటే గేట్లకి అక్కడక్కడ కొంచెం తారు రాయడం, కార్డియం కాంపౌండ్ రాయడం వైర్లకి, అది. అప్పుడు కూడా విపరీతమైన అవినీతి జరిగింది. ఎలక్ట్రికల్ కాయిల్స్ ఏవో మిస్ అయినాయి అని కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మీకు గుర్తుండే ఉండొచ్చు పత్రికా సోదరులకి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటిది, ఒక అసమర్థ పరిపాలన తప్పించి ప్రజలకు మేలు చేసేటువంటిది కానీ, రైతాంగానికి మంచి జరిగేటటువంటి కానీ చర్యలు ఎటువంటివి కూడా ఇక్కడ కనపడతలేదు. మెయిన్ కెనాల్లో నీళ్లు ఉన్నాయి, ఇవాళ కూడా సర్ప్లస్ చేస్తున్నారు బ్యారేజ్ నుంచి వాటర్. మెయిన్ కెనాల్లో నీళ్లు ఉన్నప్పుడు దానికి ఎక్కడికి, డిస్ట్రిబ్యూటరీకి వెళ్ళాలి వాటర్. డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్ట్ పైపుల ద్వారా ఫీల్డ్స్కి వెళ్తుంది. డైరెక్ట్ ఈ డీపీలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడన్నా ఓపెన్ చేశారా? నీటి సంఘాలు ఉన్నాయి. మన కోనసీమ జిల్లా చెందిన ఆయనే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రాజు గారు ఉన్నారు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మామూలు ఆహ్లాదకరంగా ఈవినింగ్ టైం వచ్చిన ఆయన పొలాలు తెలిస్తే కదా, ఆయన కూడా రైతే.
మరి అటువంటి వ్యక్తి కూడా సీనియర్ మ్యాన్ కూడా రాజకీయాల్లో ఆయన కూడా మరి దీని మీద బుర్రపెట్టి చూడకుండా రైతులను అలా వదిలేయడం ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఈ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఇది ఏం చేయాలి, ఏంటి. లెనినో ఎఫెక్ట్ వేరు, అది వేరు, ఇది వేరు. లెనినో ఎఫెక్ట్ మనకేమీ లేదు ఇక్కడ. ఖరీఫ్లో మనం ఇంత ఇబ్బంది పడవలసినటువంటి నెసెసిటీ కూడా లేదు. ఇదే వాటర్ని మేము 82 TMC టోటల్ తోటి మేము రబీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కావాలంటే మీరు రికార్డు వెరిఫై చేసుకోవచ్చు ఇరిగేషన్ ఆఫీసులో. కాబట్టి ముందు మిమ్మల్ని 3 వేలు చూపిస్తూ ఉన్నాయి. మీరు మొన్న వేసవికాలంలో మీరు చేసిన తప్పుకి ఇవాళ ప్రజలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఈ పేపర్లో రాశారు క్లియర్ కట్ గా. తప్పుడు నివేదికలు కలెక్టర్ గారికి ఇచ్చారట. మరి ఆ రకంగా తప్పుడు నివేదికలు ఇచ్చినప్పుడు మరి మీరు ఏ రకంగా వారి మీద చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం. మధ్యలో ఎవరో కాంట్రాక్టర్ ఉంటే R&B శాఖ మీద గెంటేటువంటి తాపత్రయం. మంత్రి గారు వచ్చి వారి శాఖలోనేమో అవినీతి కంపు కొడుతూ ఉంటే మరి R&B వాళ్ళు ఎవరో కాంట్రాక్టర్ని బలిపశం చేసి కాంట్రాక్టర్ మీద 4 మాటలు మాట్లాడితే వాటిని వాట్సాప్లో పెట్టి ఫలానా చిత్తగిస్తూ ఉన్నారు. తప్పి రకమైన కార్యక్రమాలు సుమారు మీ నోటితో మీరు చెప్పారు. 40,000 ఎకరాలు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంట్రల్ డెల్టాలో మరి ఎంత ఇబ్బంది వచ్చిందంటే దానికి ఇంకా కావాల మధ్యలో ఈ రకంగా మరి పనులు ఏదైతే కాలంలో పూడికి తీతలు తీయకని మీరు చెప్తున్నారు. మరి అది చేయాల్సింది మీ డిపార్ట్మెంట్ ద్వారా R&B వారు అని అడుగుతున్నాం. ఒకవేళ R&B వాళ్ళు ఎక్కడైనా రిటైనింగ్ వాళ్ళు కట్టేస్తూ ఉంటే పర్మిషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా అడుగుతున్నాం. ఒకవేళ పర్మిషన్లో మీ శాఖ తెలియకుండా ఇస్తే మరి మీకున్న అధికారులు ఏం చేస్తున్నారు? మీకున్న అధికారులు మేము 30వ తారీఖున కాలువలు ఇస్తూ ఉన్నాం, నీళ్లు రావాలి, రైతుకి చేలోకి నీరు వెళ్ళాలి, కాబట్టి మధ్యలో మట్టి అడ్డుంటే వాటిని తొలగింపులు చేయకపోతే, తూడులు తీయకపోతే రేపు నీరుందనేటువంటి కనీస జ్ఞానం మరి మీకు లేదని అడుగుతున్నాం. అంచేది ఎప్పటికైనా మీరు ఇవన్నీ కట్టిపెట్టి ఇప్పటికీ జూన్ 10వ తారీఖు ఇక్కడికి మళ్ళేసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ జూలై దాటిపోతుంది, అయినా కూడా ఇంకా మళ్ళేసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఏమీ అడగలేదు. యూరియా ఇచ్చే శక్తి మీకు లేదు. యూరియా కావాలంటే యాప్లు పెట్టి వారిని అధోగతి పాలు చేస్తున్నారు. అలాగే సాగునీరు అడిగితే మీరు చేయలేని పరిస్థితి. అలాగే తాగునీరుకి అనేక చోట్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. కాబట్టి మీరు స్ట్రైట్గా అడుగుతున్న మీ శాఖలో ఉన్న వారి మీద మీరు చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారా, లేదా ఈ యొక్క పరిస్థితికి కారణం ఎవరో మీరు డైరెక్ట్గా చెప్పేటువంటి కార్యక్రమం చేయమని కోరుతున్నాం. అలాగే మీరు మాట్లాడుతూ అపర భగీరథుడు లేదా నవయుగ కాటను అని చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నారు. ఆయన అపర భగీరథుడు నవయుగ కాటన్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాం. కాబట్టి వీటికి మీరు సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా ఏదైతే కొన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఎవరు పంటలు అయితే మునిగిపోయారో వారికి మీరు నష్టపరిహారం చెల్లించాలని బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. అలాగే శివారు ప్రాంతాల్లో నీరు అందక భూములన్నీ కూడా నెరలగిస్తూ ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితికి గల కారణాలు ఏమిటంటే సంపద సృష్టిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారు సంపద సృష్టించలేదు సరికదా, కేవలం నీరిస్తే ఈ ఖరీఫ్ పంటలోనే సుమారు 3,500 కోట్లు కష్టపడి పండించగలిగిన శక్తి గల రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అటువంటిది వారికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్నే మంత్రివర్యులు కూడా వచ్చి ప్రాంతం అంతా కూడా తిరిగి ఎక్కడైతే నీరు అన్నీ బాగున్నాయో అటువంటి ప్రాంతాల్లో ఫోటోషూట్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటోషూట్లు తీసుకోవడానికి వాళ్ళ వల్ల అక్కడ వస్తుంటారు. వారితో పాటుగా వీరు కూడా వచ్చి ఫోటోషూట్లు తీసుకుని వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా నిజంగా సమస్య ఉన్నటువంటి చోటకి వారు రాకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా మేము మనవి చేస్తున్నాం, ఏదైతే ఈరోజు కూడా మొన్న ఉన్నటువంటి వేసవి కాలంలో మరి వేసవి కెనాల్ క్లోజర్లో ఈ ప్రభుత్వం పనులు చేయడంలో పూర్తి వైఫల్యం చెందడం వల్ల ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న రైతులకేమో నీరు ఎక్కువైపోయి ఉన్నటువంటి నార్మల్ అన్నీ కూడా పాడైపోయి ఇవాళ వాళ్ళు ఏదైతే బ్యాంకుల్లో బంగారాలు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నప్పటికీ కూడా పంట వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే కింద ఉన్నటువంటి వారికి నెరలు గీసేస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన తప్పు ఎవరిదంటే ఈ పాలకులు చేసిన తప్పుకి శిక్ష ఇవ్వాలి. ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా అనుభవిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుచేతంటే మొన్న వేసవి కాలంలో ఏదైతే కొన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అడ్డులు తొలగించేటువంటి కార్యక్రమం కనీసం మెయింటెనెన్స్ చేస్తే ఈరోజు నీరందరికీ సమృద్ధిగా అందేది.
11,000 క్యూసెక్లు ఇస్తే ఖరీఫ్ సీజన్లో మనకి చక్కగా నీరు వస్తుంది. కానీ వాళ్ళు 14,700 ఇచ్చినా మరి నీరు రావట్లేదంటే కారణం మొన్న వేసవి కాలంలో వీరు చేసిన అవినీతి పనులు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క అవినీతి కంపులో పంటలు పండించుకోలేని పరిస్థితిలో ఇవాళ మా ప్రాంత రైతులు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వాడపల్లి లొల్ల మీ అందరూ చూశారు. అక్కడ ప్రతిసారి మేము శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఉంది కాదనట్లా. దానికి 2,90,00,000 పెట్టి మేము సైఫన్లు కట్టేశాం అని వారు చెబుతున్నారు. వారు కట్టిన అవినీతి సైఫన్లు ఇవాళ మరింత ముంపిని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో కూర్చోబెట్టింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులందరినీ మీరు పంటలు మానేయండి, గతంలో మీరు జగన్మోహన్ గారికి ఓటేశారు కదా అందుకే ఎలా ఉందని చెప్పి మంత్రి గారు చల్లగా దాటేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు అని మీరు అనుకోవట్లేదా? ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నా. మొన్న మీరు వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం గొడ్డల పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు. మాది గొడ్డల పార్టీ అయితే మీది బూడిద పార్టీ. అంచేత మొన్న మీరు వచ్చినప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటివి 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా అందుకే ఎలా ఉందని చెప్తూ ఉన్నారు. మొన్న వేసవి కాలంలో మీరు పనులు చేయలేదని మీ యొక్క శాఖలు అవినీతి కంపు కొట్టేస్తూ ఉంటే ఇదిగో మీ గెజిటెడ్ పేపర్ ఈనాడులో రాశారు. ఏదైతే మొన్న కెనాల్ క్లోజర్లో మరి జరిగినటువంటి అవినీతి, ముఖ్యంగా ఏదైతే జిల్లా కలెక్టర్ గారిని కూడా అధికారులు మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి మరి ఇక్కడ రైతాంగాన్ని మోసం చేశారని చెప్తున్నారు. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మీకైనా దమ్ము సత్తా ఉంటే మీరు ఈ అవినీతి సైఫన్ల మీద లేదా మొన్న జరిగినటువంటి కెనాల్ క్లోజర్ల మీద కలెక్టర్ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి వారి మీద మీరు వారి మీద చర్యలు తీసుకునే దమ్ము మీకు ఉందని అడుగుతున్నాం.